బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుడిలాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ప్రయాణిస్తున్నారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు. బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని బస్ భవన్కు బయలుదేరారు. హరీష్ రావు సామాన్య ప్రయాణికుడిలాగా మెహదీపట్నం నుంచి బస్ భవన్కు వరకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో హరీష్ రావు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపు ప్రయాణికుల మీద భారమని హరీష్ రావు మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, మాజీ మంత్రి హరీష్ రావు కోకాపేట నివాసం నుంచి ఆర్టీసీ బస్సులో కొద్దిసేపటి క్రితమే మెహదీపట్నం బస్ స్టాప్ వద్దకు వచ్చారు. అక్కడ సాధారణ ప్రయాణికుల్లా ఆర్టీసీ బస్ ఎక్కారు. అక్కడ నుంచి బస్ భవన్కి బయలుదేరారు. సో ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి హరీష్ రావు బస్ భవన్ దగ్గరలో ఉన్నారు. కాకపోతే మనం ట్రాఫిక్లో ఉన్నాము. కొంత ట్రాఫిక్ సమస్య కారణంగా మన సొంత వాహనంలోనే వెళ్లాల్సి వస్తుంది. ముందు బస్సులో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. మరి కాసేపట్లో 10-15 నిమిషాల వ్యవధిలోనే ఆర్టీసీ భవన్ వద్దకు చేరుకుంటారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టింది. దానిలో భాగంగా చెలో బస్ భవన్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఈరోజు ఎక్కడికక్కడ ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని నార్సింగ్లో తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇట్లా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా తమ నివాసాల్లో హౌస్ అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ఇప్పటి వరకు అంటే 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడే విడుదల చేశారు. సో ఇక చలో బస్ భవన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా తలపెట్టి తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో వారందరూ కూడా తమ నివాసాల నుంచి బయటకు వచ్చి ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎంత భారం పడుతుంది అంటే ఇప్పుడు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే గతంలో 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 30 రూపాయలు అయింది. అంటే ఒక పర్సన్ మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ పోవాలంటే 5 రూపాయలు అవుతుంది. తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం రావాలంటే మరో 5 రూపాయలు అవుతుంది. అంటే మొత్తం కలిసి 10 రూపాయలు అవుతుంది అదనంగా. సో ఇప్పుడు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా అనేక ఇబ్బందులతో పాటుగా ఇలాంటి సమస్యలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మరోవైపు ట్రాఫిక్ సమస్యలు, సకాలంలో బస్సులు రాకపోవడం, ఒకవేళ ఆర్టీసీ బస్సులు వచ్చినా కూడా మహిళలు అంటే ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి మహిళలు ఎక్కువగా మంది ఎక్కడం, పురుషులకు ఇబ్బందులు తలెత్తడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి సో ఇప్పటికైనా సరే
పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో అందుకు దానిలో భాగంగా చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ భవన్కు వచ్చి ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే పర్మిషన్ లేదు అని చెప్పేసి కూడా తెల్లవారుజాము నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ఇప్పుడు విడుదల చేశారు కాబట్టి సో ఇక కోకాపేట నుంచి మెహదీపట్నం బస్ స్టాప్ వద్దకు వచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్కడ సాధారణ ప్రయాణికుల ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ తీసుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం అయితే దాదాపుగా ఒకసారి వీడియో జర్నలిస్ట్ శ్రవణ్ ముందు చూపిస్తారు. దాదాపుగా మనం ఆర్టీసీ భవన్ వద్దకు వచ్చాము. దాదాపుగా అంటే ఇప్పుడు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్నాము. మరో 5-10 నిమిషాల వ్యవధిలోనే ఆర్టీసీ భవన్ మనం వెళ్తాము. వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అంటే మెహదీపట్నం నుంచి ఆర్టీసీ భవన్ వద్దకు వస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా రేక్ ఫీల్డ్ బస్ స్టాప్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన ఇక్కడ ఆర్టీసీ బస్ భవన్ వద్దకు వస్తున్నారు. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి ఆర్టీసీ బస్ ప్రయాణిస్తూ లో ప్రయాణిస్తున్నటువంటి కార్మికుల సమస్యలను బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వివేకానంద గౌడ్ మరి కాసేపట్లో బస్ భవన్కి వస్తారు. మరి కాసేపట్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకొని ఆమె కూడా మరి కాసేపట్లో ఆర్టీసీ భవన్ వద్దకు వస్తారు. సో ఇక ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించుకుంటూ ఆర్టీసీ బస్ భవన్ వద్దకు వచ్చి ఇక్కడ వారి యొక్క సమస్యలన్నీ కూడా నోట్ తర్వాత ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. సో మనం ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే మనకి ఎగ్జాక్ట్లీ బావర్చి హోటల్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. బావర్చి హోటల్ దగ్గరే పెద్ద ఎత్తున బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటువైపు వెళ్లనించడం లేదు. ఒక మీడియా మాత్రమే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బావర్చి హోటల్ నుంచి నడుచుకుంటూ దాదాపుగా ఒక 100 మీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడ వరకు కూడా ఆర్టీసీ భవన్ వద్దకు లోపలికి వెళ్తారు. ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో అందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ప్రస్తుతం మనం బస్సు చూస్తున్నాం. ఈ బస్సులోనే మాజీ మంత్రి హరీష్ రావు ఆ ప్రయాణికులతో మాట్లాడుతూ యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సో ఆయన కూడా దాదాపుగా నియర్ బై ఉన్నారు. సో మరి కాసేపట్లో 5 నిమిషాల వ్యవధిలోనే ఈ యొక్క ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అంటే మనకి సంధ్యా థియేటర్ వద్ద అక్కడ సాధారణ ప్రయాణికుల అక్కడికి నేరుగా బస్ భవన్ వద్దకు నడుచుకుంటూ అంటే మిగిలిన వచ్చేంత వరకు ఒకవేళ ఎవరైతే ముందొస్తారో వారందరూ కూడా అక్కడ వేచి చూస్తారు. సో అందరూ రాగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా రావడానికి కొంత సమయం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు మరోవైపు ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం 8 గంటలకే చలో బస్ భవన్కి పిలుపునిచ్చినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా దాదాపు 2-3 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి వారందరినీ ఇప్పుడే విడుదల చేశారు. కాబట్టి సో వారు ఆయా ప్రాంతాల నుంచి బస్ భవన్కి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం చాలా ఈజీగా కనిపిస్తుంది. సో అందుకు వాళ్ళందరూ వచ్చేంత వరకు కూడా ఎవరైతే ముందు వస్తారో వారందరూ కూడా వారి కోసం ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ ఎండికి వినతి పత్రం ఇస్తారు. ఇప్పటికే ఆ ఆర్టీసీ ఎండికి వినతి పత్రం సంబంధించి అందులో చాలా అంశాలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది, ప్రజలపై భారం మోపుతుంది. అడ్డగోలుగా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతుంది. ఇప్పటికే 5 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీల్ని పెంచారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అంటే ఒక 22 నెలల వ్యవధిలోనే 5 సార్లు బస్ ఛార్జీలని బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెంచలేదు. ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేశాము. ఆర్టీసీకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో 900 కోట్లకు పైగా గ్రాంట్ ఇచ్చాము. సో ప్రైవేట్ పరం కాకుండా కూడా కాపాడాము. ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడాము. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు మెట్రోని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమయ్యాడు, మరోవైపు ఆర్టీసీని కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చాడు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం వల్ల మరోవైపు చూసుకున్నట్టయితే హరీష్ రావు అయితే
హరీష్ రావు అయితే సామాన్య ప్రయాణికులాగా అయితే బస్భవన్ వద్దకైతే చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా వస్తారని కూడా అనుకున్నాం. ఆయన పరిస్థితి ఎలా ఉంది? వచ్చే వరకు హరీష్ రావు వెయిట్ చేస్తారా? ఏంటి సిచ్యువేషన్? ఎస్ అనిల్, ఖచ్చితంగా హరీష్ రావు ఆల్రెడీ బస్భవన్ వద్దకు చేరుకున్నారు కాబట్టి సో 10-15 నిమిషాల పాటు అక్కడే వేచి చూసే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా మరో 10-15 నిమిషాల వ్యవధిలోనే ఆ బస్భవన్ వద్దకు కేటీఆర్ కూడా వస్తారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సో వారందరూ రాగానే అంటే వారితో పాటు ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేంత వరకు కూడా వేచి చూస్తారు. సో వచ్చిన తర్వాత అందరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ భవన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇస్తారు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. శాంతియుతంగా ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుల్లా మేము ప్రయాణించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని సో ఆర్టీసీ ఎండీకి మేము వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమైతే ఈ విధంగా తెల్లవారుజాము నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2-3 గంటల పాటు మా టైం అంతా వేస్ట్ చేశారు. సో అదే ఉదయం మాకు అవకాశం ఇస్తే ఈలోపు మేము ఆర్టీసీ ఎండీని కలిసేవాళ్ళం, ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకుంటూనే మరోవైపు పురుషులకు ఇలా బస్ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. కాబట్టి పెంచినటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలను ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఇక మనం కూడా దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు చేరుకున్నాం. దాదాపుగా సంధ్యా థియేటర్ నియర్ బై ఉన్నాం. సో మనం 5-10 నిమిషాల వ్యవధిలోనే మనం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రాఫిక్ సమస్య మరింత ఉండడం వల్ల కొంత లేట్ అవుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకోవైపు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. సో ఈ యొక్క ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎస్ అనిల్, మనం కూడా ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు అంటే సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఆల్రెడీ మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ చేరుకున్నారు. సో ఇక మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేంత వరకు కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు కలిసి వినతి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆర్టీసీ భవన్ వద్దకు అంటే ఆర్టీసీ భవన్ కు నియర్ బై అంటే మనం ఆల్రెడీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద